కొలస్సీ పత్రిక. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు మీరు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అంతేనా? అయిపోయింది అక్కడికి. మరియు ఉమ్, చాలులే, మనకు కావాల్సిన మాట అక్కడికి అయిపోయిందిగా. వచనము ఆయనతో కూడా లేచిరి. చాలు, చిన్న మాట. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవా, మరి బ్యాప్టిజం కొరకైన కొన్ని మాటలు మీరు మాట్లాడితే మేము విని వాటిని ఆధారం చేసుకుని మా జీవితాలను సరిచేసుకుని మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బ్యాప్టిజం కొరకు సంపూర్ణముగా సిద్ధపరచబడిన వారమై మరి కార్యక్రమంకి వెళ్ళటానికి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. బ్యాప్టిజం అంటే ఏంటి? బ్యాప్టిజం ఎవరు తీసుకోవాలి? బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి అనేది రాత్రి ఒక 2 సెషన్స్లో దగ్గర దగ్గర ఒక 10 సంగతులు చెప్పడం జరిగింది. రాత్రి అయిపోయినాయి. ఎందుకు బ్యాప్టిజం అంటే ఏంటి అసలు? లేకపోతే బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి అంటే, ఒకటి, బ్యాప్టిజం అనేది దేవుడు మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి సంకల్పం అని. రెండవది, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ అని. మూడవది, దేవుడు రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించుకునేటటువంటి కార్యమని. నాలుగవది, మరి దేవుని నీతిని నెరవేర్చేటటువంటి కార్యమని. ఐదవది, దేవుడిని ఆనందింపజేసేటటువంటి కార్యము బ్యాప్టిజం. అన్నిటికీ వచనాలు చెప్పినాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం ప్రకారము దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారము దిస్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. అబ్బాయి, ఇంకెవరు తీసుకోలేదో మీకే చెప్తున్నాను, వినండి. యశ్వంతు, ఇంకెవరెవరు ఉన్నారు కదా ఇక్కడ, అతిరథ మహానుభావులు. బాప్టిజం ఎందుకు తీసుకోవాలి అంటే, అది దేవుని సంకల్పం. లూకాసు వార్త 7:30 ప్రకారం అక్కడ ఆ రోజున శాస్త్రులు, పరిసయ్యులు, దే రిజెక్టెడ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. వారు దేవుని సంకల్పాన్ని నిరాకరించారట. ఇదిగో ఈ బిడ్డలు ఈ రోజున దేవుని సంకల్పాన్ని అంగీకరిస్తూ వచ్చినారు, వారు ధన్యులు అన్నాడు బైబిల్. 2, మార్క్స్ వార్త 16:16 ప్రకారము బాప్టిజం ఎందుకు తీసుకోవాలి అంటే, అది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ. అంటే ఇప్పుడు ఈ నలుగురు బిడ్డలు ఏం చేస్తున్నారు ఈ రోజున? దేవుడు ఆజ్ఞని నెరవేరుస్తున్నారు. బైబిల్ అంటుంది, ఆజ్ఞని అతిక్రమించడమే, ఆజ్ఞను నెరవేర్చడమే దేవునిని ప్రేమించుట అని. మూడవది, ఎందుకు తీసుకోవాలి బాప్టిజము? మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనము ప్రకారము రాబోయే ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలి అంటే మనం ఏం చేయాలా? ఉగ్రత రాకముందే బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వాలి. ఒక రోజు నీ భూమి మీదకి ఉగ్రత రాబోతుంది సార్, వెంకట్రావు గారు, శ్రీనివాస్ గారు, ఇంకెవరెవరు ఉన్నారు ఇంక అక్కడ తీసుకోవాల్సిన వాళ్ళు, ఇటు పక్కన వెంకట్రావు గారి భార్య, మీరందరికి కూడా ఒక రోజున ఈ భూమి మీదకి ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త. ఏంటి ఉగ్రత అంటే? ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, ఈ 5 పంచభూతాలు అంటారు. ఈ పంచభూతములు ఒక రోజున మహావేంద్రముతో మిక్కుటమై లయమైపోయే రోజు రాబోతుంది. దాన్ని యెహోవా ఉగ్రత దినమన్నారు. ఆ రోజున తప్పించుకునేవాడు ఎవడు కూడా లేనే లే. ఇదిగో వీళ్ళు నలుగురు తప్పించుకుంటున్నారు ఈ రోజున. ఈ మధ్యాహ్నం ఉగ్రత వచ్చినా గానీ వీళ్ళు నలుగురు తప్పించబడతారు. కాబట్టి ఎందుకు తీసుకోవాలి బాప్టిజము? రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అంటే మనం బాప్తిస్మంలో సాక్ష్యము ఇవ్వాలి. ఇది 3. నాలుగవది, అదే మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభువారు అంటారు, నీతి యావత్తు ఇలాగు జరగడానికి ఇప్పటికి ఇది కానివన్నాడు. అంటే దేవుని నీతిని నెరవేర్చే కార్యం. యాకోబు పత్రికలో రాయబడి ఉంటుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. కాబట్టి ఎందుకు తీసుకోవాలి బాప్టిజం అంటే, మనం దేవుని నీతిని నెరవేర్చాలి. ఐదవది, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను. బాప్టిజం తీసుకుని బయటకు వచ్చిన యేసు ప్రభు వారిని చూసి ఆకాశం నుండి ఒక స్వరం వినబడింది, ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళు బాప్టిజం తీసుకుని నలుగురు ఆ తొట్లో నుంచి బయటకు వస్తారో, దేవుడు ఏం చేసే కార్యం అంటే, అది
ఆనందించే కార్యం. బైబిల్ అంటుంది ఒక పాపి తన పాపములు ఒప్పుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మములో సాక్ష్యం ఇస్తుంటేనట, బైబిల్ చెప్తుంది లూకాసు వార్త 15 అధ్యాయం 7 వచనంలో, మొత్తం దేవుని దూతలు, మొత్తం పరలోక సైన్య సమూహం అంతా వచ్చి నుంచుంటే అంట ఆ మేడగది పైన. ఇప్పుడు అందరూ వచ్చి అక్కడ నుంచుని వాళ్ళు చూసి సంతోషించే కార్యం అంటండి అది. చెప్పండి, మీరు ఏమిస్తే దేవుడు సంతోషిస్తాడు? ₹1,00,000 ఇస్తే దేవుడు సంతోషిస్తాడా? లేకపోతే ఒక 2 మేకపోతలను కోస్తే దేవుడు సంతోషిస్తాడా? ఎప్పుడైతేనట నువ్వు నీ పాపములు ఒప్పుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది మూర్ఖులకి తరం వారికి వేరే రక్షించబడి బాప్టిజం తీసుకుంటావో అప్పుడట దేవుడు నిన్ను చూసి ఏం చేస్తాడు? ఆనందిస్తా అని 5 మాటలు చెప్పిన ఒక సెక్షన్లో. రెండవ సెషన్లో ఇంకొక 5 మెట్లు చెప్పాను. 5 మెట్లు బాప్టిజానికి. మొదటి మెట్టు ఏంటి? అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38 నుంచి 42 వరకు 5 వచనాల్లో 5 మెట్లు ఉన్నాయి. ఈ 5 మెట్లు ఎక్కాల ప్రతి విశ్వాసి కూడా. 5 మెట్లు ఎక్కితేనే పరలోక రాజ్యంలోనికి చేరుకుంటాం. ఏంటి 5 మెట్లు? ఒకటి, మారు మనస్సు అనే మెట్టు. మొదటి మెట్టు అది. మొదట నువ్వు దేవుని మందిరానికి వచ్చిన నీవు ఏ మెట్టు ఎక్కాలో తెలుసా? నీ మనసు మార్చుకోవాలి. ఈ లోక సంబంధమైన వాటి మీద నుంచి దేవుని వైపు నీ మనసు మార్చుకోవాలి, మారు మనసు. రెండవ మెట్టు ఏంటి? జన్మ కర్మ పాపములన్నీ కూడా, పాపములు క్షమించడానికి అధికారం కలిగిన యేసు ప్రభువు వారి దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి పాప క్షమాపణ పొందాలా. ఇది రెండవ మెట్టు. మూడవ మెట్టు ఏంటి? మూర్ఖుల ఈ తరం వారికి వేరైపోయి రక్షణ పొందాలి. సెపరేటెడ్ లైఫ్, కాంప్రమైజ్డ్ లైఫ్ కాదు, కలిసిపోయే బ్రతుకు కాదు, ప్రత్యేకమైన జీవితం కలిగి రక్షణ పొందాలి. ఈ 3 ఎక్కడ జరుగుతాయి? మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ. ఎప్పుడు జరుగుతాయి అనలేదు హని అక్క, ఎక్కడ జరుగుతాయి అన్నాను. మన హృదయంలో జరుగుతాయి. కాబట్టి ఇవి నీకు దేవుడికి తప్ప ఎవరికి కనబడనే కనబడు. కాబట్టి ఇప్పుడు 4వ మెట్టు ఎందుకు ఎక్కాలి అంటే, ఈ 3 నా హృదయంలో జరిగిని అని బహిరంగముగా దేవుని ఎదుట, దూతల ఎదుట, సేవకుల ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట, శత్రువు ఎదుట మనం ఇచ్చే సాక్ష్యమే, నేను మారు మనసు పొందాను, నా పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెడితే నన్ను క్షమించాడు, నేను సెపరేటెడ్, ప్రత్యేకపరచబడిన రక్షణ జీవితం, రక్షణ పొందిన జీవితాన్ని జీవిస్తున్నాను నేను అని బహిరంగముగా నువ్వు అందరికి ఇచ్చే సాక్ష్యాన్నే ఏమంటాం తెలుసా? బాప్తిస సాక్ష్యం. అందుకనే రక్షణ వేరే, బాప్టిజం వేరే. బాప్టిజం తీసుకున్నావా అంటే మీరేమంటారు? నేను రక్షణ తీసుకున్నానండి అంటారు. రక్షణ తీసుకునేది నీ బొంద, అదే లడ్డునేంటి రక్షణ తీసుకోవడానికి. రక్షణ వేరే, బాప్టిజం. ఈ 3 నీ హృదయ అంతరంగంలో జరిగినాయి అన్నదానికి బహిరంగంగా నువ్వు ఇచ్చే సాక్ష్యాన్నే బాప్తిజ సాక్ష్యం. అక్కడితో అయిపోతుందా? తర్వాత 5వ మెట్టు ఉంది. 5వ మెట్టు ఏంటి? ఇదిగో ఇక్కడ రాశారు చూడండి బోర్డు. అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఏంది ఎట్లా ఉండాలట మీరు? ఈ 5 మెట్లు ఎప్పుడైతే నువ్వు ఎక్కుతావో అప్పుడే ప్రభు రాజ్యంలో ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావు. ఈ 5 మెట్లలో నువ్వు ఏ మెట్టు దగ్గర ఆగిపోయినా కూడా ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాజ్యంలో మనం వెళ్ళనే. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రజలారా, ఈ క్రిస్మస్ రోజున, ఈ నూతన మేడగది ప్రతిష్ఠ రోజున మీరు కూడా పరీక్ష చేసుకోండి. ఏ మెట్టు దగ్గర ఉన్నావు నువ్వు? ఒకవేళ ఇప్పుడు ప్రభు వస్తే ఏమో, ఇవాళ క్రిస్మస్ కదా, ప్రజలందరూ మంచి సందడిగా హుషారుగా ఉన్నారు, ఇవాళ వెళ్ళిపోదాంలే, వచ్చి తీసుకెళ్ళిపోదాం అని వచ్చాడు అనుకో. ఏమో ఆయన ఆలోచన ఎట్లుంటుందో మనకు తెలియదు కదా. వచ్చాడు అనుకో, అప్పుడు నీ సంగతి ఏంటి? ఈ 5 మెట్లు ఎక్కిన అనుభవం లేకపోతే నువ్వు కింద కూర్చుని హ్యాపీ క్రిస్మస్ అంటే టపాకాయలు కాల్చుకోవడమే తప్ప ఇక ఎప్పటికీ పైకి రాని రాదు. కాబట్టి జాగ్రత్త. సరే, ఇప్పుడు ఒక మాట చెప్తానన్నాను, చాలా మాటలు చెప్తాను కానీ టైం లేదులే, ఒక సెక్షన్ చెప్పి ముగించేస్తాను. ఇప్పుడు ఒక మాట చదివాం 2:12లో. ఏమనుంది? మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం అందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా. ఇప్పుడు మనం ఏం చేయబడాలంట? రాత్రి ఒక మాట చెప్పినాను, చచ్చిపోయిన ఒక వ్యక్తిని పాతి పెట్టకోకుండా ఉంచడం అనేది ఎంత తప్పో, బ్రతికున్న ఒక వ్యక్తిని పాతి పెట్టడం అనేది కూడా అంతే తప్పు. అది నేరం కూడా. కాబట్టి
ఇప్పుడు ఎవరిని పాతి పెట్టాలా? చచ్చిన వాడినే పాతి పెట్టాలా? బ్రతికున్నోడిని పాతి పెడితే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మీ నలుగురు ఏం పరీక్ష చేసుకోవాలి అంటే, ఇప్పుడు మిమ్మల్ని పాతి పెడతాం అక్కడ. ఈ రికార్డ్ అవుతుంది, నన్ను పాతి పెట్టింది. ఆ రోజుల్లో ఇది ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఇది ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యము, ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు రక్తము అని తినేవాళ్ళట. ఈ రోమా సైనికులు గస్తీ తిరుగుతుండేవాళ్ళు రాత్రిపూట. సైనికులు తిరుగుతారుగా గస్తీ. వీళ్ళేంట్రా శరీరం తిందామంటున్నారు, రక్తం తాగుదామంటున్నారు, మొత్తానికి వీళ్ళు ఏమన్నా ఎవరినన్నా చంపేశారా ఏంట్రా, లోపల నరమాంస భక్షకుల ఏంటి వీళ్ళు, ఎవరినో శరీరాన్ని తినేద్దామంటున్నారు, రక్తం తాగుదామంటున్నారు అనుకుని వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు. అట్లాగే ఇప్పుడు నేను మిమ్మల్ని పాతి పెడతానంటే ఆ మొత్తం మిగతాదంతా వదిలేసి ఆ ఒక్క ముక్క కట్ చేసి తీసుకొచ్చి ఇదిగో రాజా క్రిస్టియన్ గాడి వీళ్ళని పాతి పెడతాను అన్నాడని చెప్పి నా మీద ట్రోల్స్ చేయి. పాతి పెట్టడం అంటే ఏంటి? నీళ్ళలో ఇట్లా ముంచుతామా అంటే దాని అర్థం ఏంటి? పాతి పెట్టబడినట్లే పాత జీవితాన్ని మళ్ళీ నువ్వు కనపడనే కనపడ. కాబట్టి అట్లా పాతి పెట్టాలి అంటే ముందు మనం ఏమైపోవాలా? చచ్చిపోవాలి. ఏ విషయాల్లో చచ్చిపోవాలి? రండి త్వరగా కొన్ని మాటలు చూపిస్తాం. మొదటి మాట రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. త్వరగా రోమాపత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. అదేమనగా మనం ఇంకను పాపమునకు దాసులం కాకుండానట్లు, పాప శరీరం నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ, అది ఎక్కడ ఏం చావాలా? మొదటి మాట అండి, ప్రాచీన స్వభావము సిలువ వేయబడాల. సిలువ వేయబడడం అంటే చావడం. ప్రాచీన స్వభావం విషయంలో మనం ఏమైపోవాలా? మరణించాలా, చచ్చిపోవాలా. ఇప్పుడు చెప్పండి, నలుగురు పిల్లలు మీ గుండె మీద చేసి ప్రాచీన స్వభావం అంటే ఓల్డ్ యాటిట్యూడ్, పాత స్వభావం విషయంలో చచ్చిపోయారా, ఇంకా బతికే ఉన్నారా? చెప్పాలి మీ నలుగురే త్వరగా, నాకు టైం అయిపోతుంది. చచ్చిపోయినారా, బతుకున్నారా? ఏం చచ్చిపోయావు హని అక్క, పొద్దున ఆ అమ్మాయిని చంపుతున్నావు నువ్వు అక్కడ. మీ పోట్లాట ఇక్కడ మొదలైంది. ఇక్కడ మందిరం గుమ్మం దగ్గర మొదలైన పోట్లాట సెటిల్మెంట్ కోసం అత్త దగ్గర పెద్ద అత్త వంట చేస్తాను అత్త దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి సెటిల్మెంట్, మరి మాకు అక్కడికి హాల్లో టిఫిన్ చేస్తుంటే మాకు వినపడుతుంది. ఇంక ఏం చచ్చిపోయినావు అని అక్క మనం చెప్పు. కాబట్టి ప్రాచీన స్వభావం విషయంలో మనం ఏమైపోవాలా? చచ్చిపోవాలి. మళ్ళా మనలో పాత జీవితం మనలో కనపడనే. రెండవ మాట గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం ద్వారా. ఇంకా రెండవ సిలువ ఏంటట? ఏమన్నాడు ఇక్కడ? నేను క్రీస్తుతో కూడా అంటే రెండవది ఏ విషయంలో చచ్చిపోవాలా? నేను ఇకను జీవించువాడను నేను కాను అంటే ఏ విషయంలో చచ్చిపోవాలా? నేను అనే స్వార్థం విషయంలో చచ్చిపోవాలండి. ఆ మాట రాసుకోండి, వివరిస్తా. నేను అనే స్వార్థం విషయంలో చచ్చిపోవాలి. సంఘంలో కొంతమంది ఐ స్పెషలిస్టులు ఉంటారు, తెలుసా మీకు? ఐ స్పెషలిస్ట్ అంటే చూచేవాళ్ళు, తొంగి చూసేవాళ్ళు, అన్నిటినీ గమనించేవాళ్ళు కాదక్క. నేను ఐ స్పెషలిస్ట్ అన్నాను. ఐ స్పెషలిస్ట్ అంటే మీరు అనుకుంటున్నారు ఆప్థమాలజిస్ట్ అనుకుంటున్నారు. ఈవైఈ ఐ స్పెషలిస్ట్, ఆప్థమాలజిస్ట్ అనుకున్నారు. అందుకనే చూచే మాట్లాడుతున్నారు. నేనంది ఈవైఐ కాదు, క్యాపిటల్ లెటర్ ఐ, ఐ స్పెషలిస్ట్. ఇప్పుడు చెప్తాను వినండి. ఐ స్పెషలిస్ట్ అని ఎందుకన్నాను? ఆల్ఫాబెటికల్స్ ఎన్ని? 26 లెటర్స్. ఒకసారి 26 లెటర్స్ ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ ఇట్లా రాయడం మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే, ఇప్పుడు ప్రశ్న, ఈ 26 ఆల్ఫాబెటికల్ లెటర్స్ లో 25 అక్షరాలు ఎక్కడో ఒక చోట ఏమైంది? ఏ బెండ్ అయింది, బి బెండ్ అయింది, సి బెండ్ అయింది, డి బెండ్ అయింది, ఈ
బెండ్ అయింది. ఎఫ్ బెండ్ అయింది. ఈ 25 అక్షరాలు ఎక్కడో చోట బెండ్ అయినాయి. ఒకే ఒక్క అక్షరం ఎక్కడ కూడా బెండ్ అవ్వల, స్ట్రైట్ గా ఉంది. ఏది అక్షరము? అది ఆ స్పెషలిస్ట్ నేనంది. ఎవరుంటారు చెప్పండి సంఘంలో? ఐ స్పెషలిస్ట్ అంటే, ఐ స్పెషలిస్ట్ అంటే నేను. నేను లేకపోతే సియోన్ లేనే లే. నేను పాడకపోతే అసలు పాట పాడేవాడే, నేను ప్లే చేయకపోతే ఈ మందిరంలో ప్లే చేసేవాడే లేడు. నేను వాక్యం చెప్పకపోతే వీళ్ళు ఎప్పుడో తాళాలు వేసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఇదేంటిది? ఇది ఎవరు వీళ్ళందరూ? ఐ స్పెషలిస్టులు అన్నమాట. పౌలు అన్నాడు, నేను ఇప్పుడు ఏమైపోయాను? చచ్చిపోయాను. ఇప్పుడు నేను కాదు, నేను చచ్చిపోయా. మరి ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తే నాలో. అంటే ఇప్పుడు నేను ఎప్పుడో చచ్చిపోయా, ఇప్పుడు క్రీస్తు ద్వారా నేనేమవుతున్నాను? బ్రతుకు. అంటే ఇప్పుడు నా గొప్పతనం ఏమి లేనే. అది ఆ విషయంలో చచ్చిపోవాలి. ఎక్కడా కూడా నేను అనేటటువంటి స్వార్థం ఎక్కడా కూడా సంఘంలో రాకూడదండి. అప్పుడే మనం పాతి పెట్టబడడానికి అర్హులం. తర్వాత మూడవది, గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ, అది మూడవ సిలువ. ఏం సిలువ? శరీర కోరికల విషయంలో ఏమైపోవాలా? చచ్చిపోవాలి. అదే సిలువ. శరీర కోరికల విషయంలో నువ్వు చచ్చిపోతేనే నిన్నేం చేస్తాం? ఇప్పుడు మేము పాతి పెడతాం. నువ్వు కొంచెం బ్రతికున్నా కానీ నిన్ను పాతి పెడితే పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు చెప్పండి, మీ నలుగురు గుండె మీద చెయ్యేసి, అక్క నేను చెప్పే అర్థమవుతుందా నీకు? ఇప్పుడు శరీర కోరికల విషయంలో చచ్చిపోయావా, చచ్చిపోలేదా? సరే చచ్చిపోయానని ఏమంటావులే. ఇప్పుడు నేను చెప్తాను విను. ఇప్పుడు అప్పుడు చెప్పాలి చచ్చిపోయావా లేదని. శరీర కోరికలు అంటే ఏంటి? వాళ్ళు విచిత్రంగా నలుగురు ఆడపిల్లలే తీసుకుంటున్నారు, మగపిల్లలు లేరు. జనరల్గా ఆడపిల్లలకి కొన్ని కోరికలు ఉంటాయండి, శరీర కోరికలు. ఇప్పుడు అది చచ్చిపోయారో లేదో మీరు చెప్తే దాన్ని పెట్టిస్తాం. ఏం కోరికలు ఉంటాయి ఆడపిల్లలకి జనరల్గా? పాప వాళ్ళకి పెద్ద పెద్ద కోరికలే ఉండవులే, చిన్నయ్యే. ఏం కోరికలు ఉంటాయి అంటే, ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చిందనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గోరింతాకు పెట్టుకోవాలి అనేది ఏం కోరిక? శరీర కోరిక. వేసవకాలం వచ్చిందనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి మల్లెపూలు పెట్టుకోవాలి అనేది ఏం కోరిక? శరీర కోరిక. ఉన్నాయి కొంచెం నల్లబడిపోయినాయి అంటే మళ్ళీ గల్ 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 అని మోత వచ్చేటటువంటి కొంచెం వెడల్పుగా అందరికి కనపడేటట్లు కొంచెం ప్యాంట్ పైకి పెట్టి ఆ కాలు అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ, రాత్రి 12ంటికి కూడా సౌండ్ వస్తుంది మాకు అటు ఆ గదిలోని ఈ గదిలోకి. ఏంట్రా కొత్త సౌండ్ వస్తుంది అనుకుంటే, నాకు పొద్దున తెలిసింది సమాచారం, ఈ కొత్తవి అన్నా అని చెప్పి. ఏం కోరిక? ఆ కోరిక గాజులు పెట్టుకుని, సారీ గజ్జెలు పెట్టుకుని, మళ్ళీ ఆ గజ్జెలు కూడా ఎట్లా ఘల్ 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 అంతా ఉండాలి అనేది ఏం కోరిక చెప్పండి? శరీర కోరిక. పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు వడ్డాణం పెట్టుకోవాలి, నెక్లెస్లు పెట్టుకోవాలి, నెయిల్ పాలిష్లు వేసుకోవాలి, దీన్ని కొంచెం ముందుకి ఇట్లా ఫంకు తీయాలి, దీన్ని వెనక తిప్పాలి. ఇవన్నీ ఏంటివి? అట్లాంటివి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఇప్పుడు ఈ శరీర కోరికల విషయంలో మనం ఏమైపోవాలి చెప్పండి? చచ్చిపోవాలి. ఎందుకు చచ్చిపోవాలో కూడా చెప్తాను. ఎందుకు చచ్చిపోవాలో తెలుసా? ఒకవేళ శరీర కోరికల విషయంలో నువ్వు చచ్చిపోలేదనుకో, కొన్ని రోజులకి ఆ కోరికలే నిన్నేం చేస్తాయి తెలుసా? నిన్ను చంపేస్తాయి ఆత్మీయంగా. కాబట్టి జాగ్రత్త విశ్వాసి. ఈ విషయాల్లో మనం చచ్చిపోతేనే మనం పాతి పెట్టబడి ప్రభుతో తిరిగి లేపబడడానికి మనం ఏమవుతాం తెలుసా? అర్హులం అవుతాం. ఇది ఎన్నోది? ఇది 3. 4వది, రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 11. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. చాలు, మనకు కావాల్సిన మాట వచ్చేసింది. పాపము విషయంలో మనం ఏమైపోవాలట? 4వది, మృతులు అంటే చచ్చిపోవాలి. అంటే మళ్ళీ పాపము జోలికి మనం పోనే. ఇప్పుడు నువ్వు పాపాన్ని ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, పాపాలు నన్ను క్షమించయ్యా అని ప్రభువుని అడిగావు, ప్రభు నిన్ను క్షమించాడు, ఆ నిశ్చయత నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడానికి వచ్చావు, బాప్తిజం తీసుకున్నావు. ఆ తర్వాత ఇంకెప్పటికీ కూడా నువ్వు పాపం జోలికి పోనే పోవు. పాపం విషయంలో నువ్వేమైపోవాలా? చచ్చిపోవాలి.
మళ్ళీ మన పాపం జోలికి వెళ్ళకూడదు. 5వ సంగతి గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ యందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన నాకును లోకమునకును నాకు లోకానికిని లోకము నాకును ఏం చేసుకున్నాం? మేమిద్దరం సిలువేసేసుకున్నాం అన్నాడు. ఇప్పుడు అయినది ఇది 5వది. ఏ విషయంలో చనిపోవాలి? మనము లోకం విషయంలో మనం ఏమైపోవాలా? చచ్చిపోవాలి. ఇంకెప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి వాటి వైపు మనం చూడ. చాలే 5 మాటలు. ఒకటేంటి చెప్పండి? ప్రాచీన స్వభావం అంటే పాత పురుషుని విషయం, పాత స్వభావం విషయంలో మనం ఏమైపోవాలా? చచ్చిపోవాలి. రెండవది నేను అనే స్వార్థం విషయంలో మనం ఏమైపోవాలా? చచ్చిపోవాలి. మూడవది శరీర కోరికల విషయంలో మనం ఏమైపోవాలా? చచ్చిపోవాలి. నాలుగవది పాపము విషయంలో ఏమైపోవాలా? చచ్చిపోవాలి. 5వది లోకం విషయంలో మనం ఏమైపోవాలా? చస్తేనే మనల్ని ఏం చేస్తారు? పాతి పెడతారు. ఇప్పుడు ఎవడైనా ఒకటి చచ్చిపోయి ఉన్నాడు అనుకోండి, ఆ చచ్చిపోయి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నువ్వు అనవసరంగా చచ్చిపోయావురా, ఇప్పుడే నీకు చంద్రబాబు నాయుడు 10 సెంట్లు స్థలం ఇచ్చాడురా నీ పేరు మీద అన్నాడు అనుకోండి, ఆడు లేచి కూర్చుంటాడా? పోనీ ఆడిని నువ్వు ఎన్నైనా తిడుతున్నావు అనుకోండి, పోనీ ఆళ్ళు ఏమైనా కదలికి వస్తుందా? అది చచ్చిపోవడం. చచ్చిన స్వభావం అంటే ఇక బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఇక మనలో పాత విషయాలు ఏమి కూడా మనలో కనపడటానికి వీల్లేనే. ఎందుకని? నువ్వేమని చెప్పినావు? నేను చచ్చిపోయాను అన్నావు. మళ్ళీ అవి కనిపిస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోలా, చచ్చినట్లేం చేసినావు, యాక్టింగ్ చేసావు. చివరికి అదే నిన్నేం చేస్తుందో తెలుసా? చంపేస్తుంది. ఒక ఉదాహరణ చెప్పి ముగించైనా. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, ఒకరికొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఆరంభ దినాల్లో వాళ్ళ యొక్క కాపురం బాగానే సాగింది. కానీ కొన్ని రోజులకి ఆ అబ్బాయికి ఆ అమ్మాయి మీద అనుమానం జబ్బు వచ్చింది. రోజు తాగొస్తున్నాడు, ఆ అమ్మాయిని బాగా కొడుతున్నాడు. ఆ అమ్మాయి తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషుల్ని, కోర్టుని ఆశ్రయించింది. వీడితో నేను పడలేనండి, నాకు విడాకులు ఇచ్చేయండి. ఇక వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదంది. విడాకులు తీసేసుకుంది. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయి చాలా మంచోడు, ఆ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళిద్దరు దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి వాళ్ళకి 2 మగబిడ్డలను ఇచ్చినాడు. చాలా చక్కగా జరుగుతుంది వాళ్ళ కాపురం. ఇప్పుడు కొన్ని సంవత్సరాలకి ఈ పాత భర్త వచ్చాడు. వచ్చి ఈ అమ్మాయిని మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాడు. ఇబ్బంది పెడుతుంటే అప్పుడు కొత్త భర్త అన్నాడు, అబ్బాయి నీకు ఆ అమ్మాయికి విడాకులు అయిపోయినాయి కదా, నీ దారి నువ్వు వెళ్ళిపోయావు, ఆ అమ్మాయి దారి ఆ అమ్మాయి వచ్చేసింది. ఇప్పుడు నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, మేమిద్దరం చక్కగా మా కాపురం మంచిగా సాగుతుంది, మాకు 2 పిల్లలు కూడా పుట్టారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చి ఆ అమ్మాయిని అట్లా డిస్టర్బ్ చేయడం అది మంచి పద్ధతి కాదు కదా అన్నాడు. అప్పుడు ఆ పాత భర్త అన్నాడు, లేదండి ఈ అమ్మాయి ఇప్పటికీ నన్ను ప్రేమిస్తుందండి, అందుకే నేను మళ్ళీ తిరిగి వచ్చానండి అన్నాడు. కొత్త భర్తకు ఆశ్చర్యం వేసింది. నిన్నెట్లా ప్రేమిస్తుంది? నువ్వు రోజు తాగొస్తున్నావు, అమ్మాయిని అనుమానిస్తున్నావు, అమ్మాయిని కొడుతున్నావు, చంపుతున్నావు అనే కదా పెద్ద మనుషుల సమక్షంలో, కోర్టు సమక్షంలో విడాకులు తీసుకుంది. మరి ఇప్పటికీ ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందని నువ్వు ఎట్లా చెప్పగలవు అని అడిగాడు. అప్పుడు ఆ భర్త అన్నాడు, పాత భర్త అన్నాడు, ఏమండి మా ఇద్దరికి విడాకులు అయిపోయిన మాట వాస్తవమే. నేను ఆ అమ్మాయికి ఇచ్చినవి అన్నీ కూడా, మేము ఇద్దరం కలిసి దిగిన ఫోటోలు అన్నీ కూడా కాల్ చేసింది, అన్నీ పడేసింది. నేను ఆ అమ్మాయికి ఇచ్చినవి అన్నీ కూడా తీసి పడేసింది. అంత బానే ఉంది. కానీ మా ప్రేమకి గుర్తుగా మా పెళ్లి రోజున నేను ఆ అమ్మాయికి ఒక ముక్కు పొడికిచ్చానండి, అది మాత్రం ఇంకా తీలా. అది ఆ ముక్కుకే ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయి ఇప్పటికీ నన్నేం చేస్తుంది? ప్రేమిస్తుంది. ఇప్పుడు సాగే కాపురం ఏమైంది? పాడైపోయింది. కారణం ఏంటి? చిన్న ముక్కు. జస్ట్ ఊరికి మీకు అర్థం అవడానికి నేను ఒక ఇమాజిన్ స్టోరీ చెప్పా, ఊహించి చెప్పా, నిజంగా జరిగిన కథ కాదు. మీరు మొఖాలు మాడిపోయి క్రిస్మస్ మూడంతా పోయి చుచ్చు 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 ఎంత బాధ అయిపోయింది.
అనుకోమాకండి. ఊరికే మీకు అర్థం అవ్వడానికి చెప్పిన కథ అది. నిజం కాదు కీర్తక్క. ఆ! ఈ కథని ఇట్లా అప్లై చేసుకుందామా? ఆ అమ్మాయి ఎవరికి సాదృశ్యమో తెలుసా? మనకి సాదృశ్యం. పాత భర్త ఎవరికి సాదృశ్యమో తెలుసా? సైతానికి సాదృశ్యం. వాడి వేధింపులు మనం పడలేకే ఛీ అని చెప్పి వాడిని వదిలేసొచ్చి ఇప్పుడు ఎవరితో ప్రధానమైంది మనకి? బాప్టిజం తీసుకుంటున్నావంటే ప్రభువుతో నీకేమైంది? ప్రధానమైంది. ఇప్పుడు పాత భర్త తాలూకా ఉన్న విషయాలన్నీ నువ్వేం చేయాలా? పాతిబెట్టాలా. చిన్న ముక్కు పుడక దేనికి సాదృశ్యమో తెలుసా? చిన్న పాపమేగా, చిన్న అలవాటేగా, చిన్న పట్టీలే గదా, చిన్న మల్లెపూల దండే గదా, చిన్న గోరింతాకే గదా, చిన్న గోల్డ్ రంగే గదా. ఇట్లాంటి చిన్నది ఏది ఉంచినా గాని ఇప్పుడు మళ్ళీ వాడేం చేస్తాడు? మళ్ళీ వచ్చేస్తాడు నీ దగ్గరికి. అప్పుడు ప్రభు అడుగుతాడు, అరే నీకు ఆ అమ్మాయికి విడాకులు అయిపోయినాయి కదా, ఆ అమ్మాయి ఇప్పుడు నాతో ప్రదానం చేయబడింది కదా, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావురా అని అడుగుతాడు. అప్పుడు వాడేమంటాడు? విడాకులు అయిపోయిన మాట నిజమే ప్రభువా, కానీ ఇప్పటికీ ఆ అమ్మాయి బాప్టిజం తీసుకుంది, ప్రభు బల్లో చేయి వేస్తుంది, ప్రభుని ఆరాధన చేస్తుంది, కానీ ఇప్పటికీ ఆ అమ్మాయి నన్ను ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. నిన్ను ప్రేమిస్తుందని నువ్వెట్లా చెప్పగలవురా అన్నాడు అనుకో. అప్పుడు వాడేమంటాడు? అవును ప్రభువా, దేవుని మందిరంలో నీ పాటలు పాడుతుంది, ఇంటికి వచ్చిన తర్వాత నా పాటలు పాడుతుంది, సినిమా పాటలు పాడుతుంది. దేవుని మందిరంలో వాక్యం చూస్తుంది, ఇంటికి వచ్చాక సినిమాలు చూస్తుంది. దేవుని మందిరంలో దేవుని బిడ్డలాగా నటిస్తుంది, కాలేజీలో వాళ్ళు పనిచేసే స్థలంలో మళ్ళా పాత జీవితమే జీవిస్తుంది. అంటే అప్పుడు నీ బ్రతుకు ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. అందుకన్నాడు, ప్రాచీన స్వభావం, పాత పురుషుడు మనం ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి, పాతి పెట్టాలి. ఈ 5 విషయాల్లో మీరు చచ్చారు అంటేనే ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాం? పైన పాతి పెడతాం. లేదు అంటే చచ్చే వరకు ఆగాలి. కొంచెం కొనవుపురు ఉందలే, పర్లేదులే అని బాక్స్లో పెట్టాక ఆడే చస్తాడులే అని చెప్పి పెట్టినా కానీ అదేమవుతుందో తెలుసా? క్రైమ్ అవుతుంది, నేరం అవుతుంది. అర్థమైందా? సాయి స్వాతి అక్క, జాగ్రత్త మరి, సరేనా? రైట్. ఇంక అయిపోయింది మీకు హెచ్చరిక మాటలు. ఇప్పుడు మీ నలుగురు లేచి నిలబడి మీ తలల మీద ముసుగులు వేసుకుని మీ చేతిలో బైబిల్ పట్టుకుని ఇక్కడికి వచ్చి నుంచోండి. మీ నలుగురు త్వరగా, టైం అయిపోతుంది, ఇంక చాలా ప్రసంగాలు ఉన్నాయి నాకు. అక్క ఇట్రా, ఇటు నుంచి. బాబు ఏదొచ్చినా రాపోయినా వీళ్ళు నలుగురి రావాలి ఇప్పుడు. అడితే కుడి చేయి ఇట్లా చూపించండి, కుడి చేయి వాళ్ళకి, నాకు కాదు. లోతు భార్యలాగా వెనక్కి తిరగద్దు. వెనక నుంచి మీకు స్వరం వినబడతా ఉంటుంది, అది నా స్వరమే, దేవుని స్వరం కాదు. మీరు వెనక్కి తిరగద్దు, చేయి పైకెత్తండి. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతుంటాను, మీరు మీ ఎదురుగుండా ఉన్నటువంటి దేవుని ఎదుట, దూతల ఎదుట, సంఘం ఎదుట, సేవకుల ఎదుట, సమాజం ఎదుట, శత్రువు ఎదుట మీరు సాక్ష్యం చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు మొదటి ప్రశ్న, ఇక్కడ నుంచున్నటువంటి మీ నలుగురు కూడా మీ మనస్సు మార్చుకున్నటువంటి అనుభవం మీకుందా? ఏముంది? నేను ఇంత పెద్ద ప్రశ్న అడిగితే ఉంది అని చెప్పేసి వదిలేస్తారే? చెప్పండి, మేము మారు మనసు పొందాము అని చెప్పాలి వాళ్ళకి బిగ్గరగా. అందరూ చెప్పండి. మార్చుకున్నారా? వెరీ గుడ్. రెండో ప్రశ్న, మీ జన్మకర్మ పాపములన్నీ కూడా, పాపములు క్షమించడానికి అధికారం కలిగిన యేసు ప్రభు వారి దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టారా? మళ్ళీ అదే చెప్తున్నారు, మా జన్మకర్మ పాపములన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టామని చెప్పాలా? అన్నీ ఒప్పుకుని విడిచిపెట్టారా? చిన్న చిన్న ముక్కు పుడకలా ఉంచారా? వెరీ గుడ్. మూడో ప్రశ్న, మీ పాపములన్నీ కూడా ప్రభు క్షమించాడన్న నిశ్చయిత, కన్ఫర్మేషన్ ఉందా మీకు? నాలుగో ప్రశ్న, మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందారా? ఐదో ప్రశ్న, భవిష్యత్ దినాల్లో చాలా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. క్రైస్తవ జీవితం అంటేనే సుఖవంతమైన జీవితం కాదు. ఈ కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలన్నీ తట్టుకుని నిలబడతారా? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా?
బిగ్గరగా రికార్డింగ్లో వినపడాలా. మళ్ళీ వెనక్కి వెళ్తారా? సరే. పాపము విషయంలో, శరీర కోరికల విషయంలో చచ్చిన అనుభవమేనా? లేకపోతే ఇంకేమైనా బ్రతికున్నాయా? దేంట్లో? హ్మ్. హ్మ్. వీటిలన్నిటి విషయాల్లో చచ్చిపోయిన అనుభవమేనా? మళ్ళీ వాటి జోలికెళ్తారా? యేసుక్రీస్తు ప్రభువారు మీ పాపముల కొరకు సిలువలో చనిపోయాడని పూర్తిగా నమ్ముతున్నారా మీరు? ఏం నమ్ముతున్నారు? యేసు ప్రభువారు మరలా తిరిగి రానై ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? మీరు మీ హృదయపూర్వకంగా, మీ ఇష్టపూర్వకంగా, మీ మనస్ఫూర్తిగానే బాప్తిస్మంలో సాక్ష్యమిస్తున్నారా? లేకపోతే మీ తల్లిదండ్రులు గాని, మీ సంఘస్థులు గాని, మీ బాధ్యత కలిగిన సహోదరులు గాని ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా? హ్మ్. మిమ్మల్ని ఎవరైనా బలవంతం చేశారా? మీకు ఎవరైనా డబ్బు ఆశ చూపించారా? మీరు బాప్తిజం తీసుకుంటే మీకింత డబ్బులిస్తామని డబ్బుల ఆశ ఏమైనా చూపించారా? హ్మ్. మీ ఇష్టపూర్వకంగానే మీరు బాప్తిజంలో సాక్ష్యమిస్తున్నారు. అంతేనా? చెప్పండి. ఇది మొదలుకొని మీ బ్రతుకు దినముల వరకు, ప్రభు రాకడ వరకు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా సియోను సంఘానికి కట్టుబడి ఉంటారా? హ్మ్. సియోను సంఘానికి కట్టుబడి ఉంటారా? సంఘంలో జరిగే వారి కార్యక్రమాలన్నిటికీ హాజరవుతారా? హ్మ్. మీ 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 భాగాలని దేవునికి ఇవ్వాల్సిన భాగాలని దేవునికి నమ్మకంగా యథార్థంగా ఇస్తారా? దేవుని రాకడ వరకు పరిశుద్ధముగా నిందారహితమైనటువంటి జీవితాలు జీవిస్తారా? లేకపోతే మీరు అసలే యవనస్తులైన పిల్లలు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తప్పిపోతారా? సరే, చాలులే, చేతులు దించేయండి. ఇప్పుడు ఈ నలుగురు సాక్ష్యం ఇచ్చారు. ఏమేం సాక్ష్యం ఇచ్చారో ఒకవేళ ఇప్పుడు మనం మర్చిపోయినా అదంతా లైవ్ రికార్డులో ఉంది. కాబట్టి సంఘము, దేవుని సేవకులు వీళ్ళందరి ఎదుట కూడా వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి మనం వారిని బాప్తిజం కొరకు ప్రార్థనాపూర్వకంగా వారిని సిద్ధపరిచి మనం తీసుకుని వెళ్తాం. మన మధ్యలో బాబురావు అన్నగారు ఉన్నారు. వీళ్ళు నలుగురి కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం పాట పాడి పైకి వెళ్దాం. ఇదిగో మోకరించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మీ గణనామాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం మా ప్రభా. ఇదిగో నాయన, ఈ జన్మదిన దినాన్ని పురస్కరించుకొని ప్రభా, నీ ప్రియ కుమార్తెలు ప్రభా బాప్తిస సాక్ష్యం ఇవ్వటానికి వారి సిద్ధపాటు కలిగి ప్రభా, మరి ప్రభా యేసు ప్రభు నిజరక్షకుడిగా గుర్తెరిగి ప్రభు మా కొరకై చనిపోయి తిరిగి లేచి మా ప్రభా మా కొరకై మరలా ప్రభా మా కొరకై స్థలం సిద్ధపరచి వెళ్ళి తిరిగి మధ్యాకాశానికి రానున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఎత్తబడే గుంపులో మరి బిడ్డలు కూడా ఉండాలని, మేము కూడా ఉండాలని ఆశపడుతూ ప్రభా మీరిచ్చిన గొప్ప నిరీక్షను బట్టి మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ప్రభా మరి బాప్తీసం సాక్ష్యం ద్వారా బిడ్డలను స్థిరపరచండి, బలపరచండి, ప్రభు సహాయం చేయమని మా ప్రభా మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభుడును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సరే, జాగ్రత్తగా వినండి. ఒక ప్రకటన వినండి. పాట పాడుతూ ఇందాకలానే ముందు బ్రదర్స్ వెళ్తారు, తర్వాత సిస్టర్స్ రండి. రాగలిగిన వారందరూ రండి పైకి. ఇద్దరు సిస్టర్స్, గౌరీ అక్క, ప్రిస్కిల్ అక్క, మరి సిస్టర్స్ దుప్పట్లు 4 దుప్పట్లు మీరు రెడీగా పట్టుకుని మీరు కూడా ఉండండి.
ఆ తర్వాత వీళ్ళు ఎక్కడ బట్టలు మార్చుకోవాలో అక్కడ కూడా సిస్టర్స్ ఉండండి, వాళ్ళని మళ్ళీ బట్టలు మార్చుకుని పైకి తీసుకుని రండి. అంతే, ఇవి ఫాలో అయింది పట్టుకోండి. దీని మీద కాలి మైక్ ఏం అవసరం ఇంకా మైక్ అవసరం. అమ్మా నీ పేరు అందరికి వినపడేటట్లు బిగ్గరగా. సరస్వతి. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని నీ రక్షకుడిగా నువ్వు అంగీకరించావా? వెరీ గుడ్. నీ పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టావా? మరి యేసు ప్రభు వారు నీ పాపాలు కొరకే ఆయన సెలవులో చనిపోయాడని నువ్వు నమ్ముతున్నావా? మరి నీ కొరకే ఆయన సమాధి చేయబడి నీ కొరకే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచాడని నమ్ముతున్నావా? మరలా ప్రభు నీ కోసం తిరిగి రానే ఉన్నాడని విశ్వసిస్తున్నావా? వెరీ గుడ్. మరి మీ భర్త, మీ కుటుంబ సభ్యులు అందరితో సమాధానంగానే ఉన్నావా? వెరీ గుడ్. ఇప్పుడు నీకేం ఇబ్బంది ఏమి లేదుగా? మరి ఇది మొదలుకుని ప్రభు రాకడ వరకు సంఘంతో కలిసి ముందుకు వెళ్తావా? సంఘంలో అన్ని కార్యక్రమాలకు హాజరవుతావుగా? సరే, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ కొరకు ప్రార్థన చేసి బాప్టిజం ఇస్తాం, సరేనా? రైట్. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, నీ కుమార్తె సరస్వతిని కృపతో జ్ఞాపకం చేసుకోండి. మరి తనకిచ్చినటువంటి పాప క్షమాపణ, మరి మారు మనస్సు, రక్షణ విషయమై ప్రభువా, మరి మీరు ఇచ్చిన నిశ్చయితను బట్టి మీకు స్తోత్రాలు. అలాగే తను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తన హృదయ అంతరంగంలో మీరు చేసిన సిలువ కార్యము, ఆత్మ కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మరి తాను ఇది మొదలుకుని మీరు ఆఖడి వరకు నీ కొరకు నిందారహితంగా నేను బ్రతుకుతానని మరి తను కూడా సాక్ష్యం ఇస్తూ వచ్చింది. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో తనకి బాప్టిజం ఇస్తూ ఉండగా మీరే మీ కృపలోని బిడ్డను జ్ఞాపకం చేసుకుని అంతవరకు కూడా ఆ బిడ్డను మీరు నడిపించమని బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. సరేనా? సరే. సహోదరి సరస్వతి ఇప్పుడు దేవుని ఎదుట, దూతల ఎదుట, సేవకుల ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట తను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామంలో బహిరంగంగా బాప్తిస్మం ఇస్తుంది. అమ్మా నీ పేరు? ఆశా ధరణి. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభు వారిని నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తున్నావా? యేసు ప్రభు వారు నీ జన్మ కర్మ పాపాల కొరకు మానవుడిగా ఆయన భూమి మీదకి వచ్చి సిలువలో నీ కొరకే చనిపోయాడని నువ్వు హృదయపూర్వకంగా నమ్ముతున్నావా? ఆయన నీ కొరకే సమాధి చేయబడి నీ కొరకే ఆయన మరణాన్ని గెలిచి పునరుత్థానుడై తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ప్రభు నీ కొరకు రాబోతున్నాడని విశ్వసిస్తున్నావా? ఇప్పుడు నువ్వు చాలా యవనస్తురాలు కదా, మరి భవిష్యత్తులో చాలా జీవితం ఉంది. బాప్టిజం తీసుకున్న తర్వాత మళ్ళా తప్పిపోతావా, లేకపోతే ప్రభువుని వెంబడిస్తూ నడుస్తావా? మరి ప్రభు రాకడ వరకు నిందారహితమైనటువంటి జీవితాన్ని జీవిస్తావా? విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు వైపే చూస్తావా? మరి కొన్ని శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, వాటిలన్నింటినీ తట్టుకుని ప్రభు కొరకు బ్రతుకుతావా? సరే, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ కొరకు ప్రార్థన చేసి బాప్తిజం ఇస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో సహోదరి ఆశా ధరణి మరి యవన బిడ్డ, మరి యవన ప్రాయంలో యేసు ప్రభు వారిని రక్షకుడిగా తన హృదయంలోనికి ఆహ్వానించడానికి కొరకై మీరు తన హృదయంలో చేసిన మీ సిలువ కార్యం, రక్షణ కార్యం, ఆత్మ కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. ఈ సమయంలో దేవుని ఎదుట, సంఘం ఎదుట, సేవకుల ఎదుట తనిచ్చిన సాక్ష్యము, మరి నా యవన జీవితం అంతా కూడా ప్రభు కొరకు నేను బ్రతుకుతాను, పరిశుద్ధమైన జీవితం జీవిస్తాను, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూసి నడుస్తానని
తనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. తనిచ్చిన సాక్ష్యాన్ని మీరు స్థిరపరచండి, మీరు బలపరచండి. అంతము వరకు ప్రభువా నీ బలమైన చేతిలో బాణం వంటి బిడ్డగా, యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా నీ బిడ్డను మీరు వాడుకుని మీ నామాన్ని మహింపరచుకోమని నీ కుమార్తెను మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి ఆశా ధరణి మరి తను సంఘం ఎదుట దేవుని ఎదుట దూతల ఎదుట తను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి ఈ సమయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తుంది. వెరీ గుడ్. మరి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. మరి నీ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టావా? నా పాపాలన్నీ దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాను. మరి ఇప్పుడు నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు బాప్టిజం ఇస్తున్నాము. మరి నువ్వు ఎవరి పిల్లవి? తర్వాత మరి ఎక్కడైనా తప్పిపోతావా, లేకపోతే దేవుని యందు భయం కలిగి నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుని బ్రతుకుతావా? నా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ దేవుడి వైపే నడుస్తాను. వెరీ గుడ్. ఎక్కడ ఎటువంటి మళ్ళీ పాపం జోలికి వెళ్ళవు కదా? ఏ పాపం జోలికి వెళ్ళను. జాగ్రత్తగా మరి ఎక్కువ రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి దేవుని యందు భయంతో కూడిన భక్తి కలిగి బ్రతుకుతావా? దేవుడి మీద భయంతో కూడిన భక్తితో బతుకుతాను. ప్రతిరోజు వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటావా? ప్రతిరోజు వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటాను. ఓకే, సరే. నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ కొరకు నేను ప్రార్థన చేసి బాప్టిజం ఇస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ కుమార్తె సాయి స్వాతి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తను కూడా యవన బిడ్డ, యవన ప్రాయంలో తన హృదయంలో మీరు చేసిన రక్షణ కార్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో తను కూడా సంఘం ఎదుట దేవుని ఎదుట సాక్ష్యమిస్తూ వచ్చింది. నేను మరలా పాపం జోలికి వెళ్ళను, ప్రతిరోజు నేను వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటూ దేవునిలోనే కొనసాగుతాను అని తనిచ్చిన సాక్ష్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ సాక్ష్యాన్ని మీరు స్థిరపరచండి అయ్యా, ఆ సాక్ష్యాన్ని మీరు బలపరచండి ప్రభువా. అంతం వరకు నాయన నీ కుమార్తె పట్ల నీ చిత్తాన్ని మీరు నెరవేర్చండి తండ్రి. తన బిడ్డను బలపరచండి నాయన. భవిష్యత్తులో ఒక మంచి ప్రయోజకురాలుగా, ఒక ఉన్నతమైన స్థితిలో నీ కుమార్తెను మీరు ఆశీర్వదించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి మరి సాయి స్వాతి తను ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తున్నాం. సత్య సమాధానం నీకు కావాలేనా? సత్య అమ్మా నీ పేరు? రేష్మ. వెరీ గుడ్. యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వచ్చినావా? యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తూ వచ్చాను. మరి నువ్వు చాలా చిన్న వయసులోనే బాప్టిజం తీసుకుంటున్నావు కదా, మరి చాలా భవిష్యత్తు జీవితం ఉంది. ఈ భవిష్యత్తు జీవితం అంతా కూడా వాక్యానుసారమైన జీవితము కలిగి జీవిస్తావా? ఎక్కడైనా తప్పిపోతావా? నా భవిష్యత్తు జీవితం అంతా వాక్యానుసారమైన జీవితాన్ని గడుపుతాను, ఎక్కడ తప్పిపోను. మరి దేవుడు నీకు ఇచ్చినటువంటి సాక్ష్యము, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయత, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతని కాపాడుకుంటావా, లేకపోతే సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావా? దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని, పరిశుద్ధతను, ఆత్మీయాన్ని ఎప్పుడు పోగొట్టుకోను. కాపాడుకుంటే బ్రతుకుతావా? కాపాడుకుంటూనే బ్రతుకుతాను. ఎక్కడా కూడా ఎటువంటి నిందకి అవకాశం ఇవ్వకోకుండా బ్రతుకుతావా? ఎటువంటి నిందకి అవకాశం ఇవ్వకుండా బ్రతుకుతాను. మరి నువ్వు చిన్న వయసులోనే బాప్టిజం తీసుకుంటున్నావు. ఎవరైనా నిన్ను ఫోర్స్ చేశారా, లేకపోతే వాక్యం ద్వారా నువ్వే ఒప్పించబడుతూ వచ్చావా? వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడిన మాటలు బట్టి నేను ఒప్పించబడుతూ వచ్చాను. అంతేగాని మీ తల్లిదండ్రులు కానీ, మీ పాస్టర్ గారు, సంఘస్థులు కానీ, మీ సంఘంలో ఉన్న పెద్దలు కానీ ఎవరైనా నీకు డబ్బు ఆశ చూపించి నిన్ను ఏమైనా బలవంతం చేసి ఒప్పించారా? ఎవరు నన్ను బలవంతం చేయలేదు. దేవుని వాక్యానికి లోబడి నువ్వే బాప్టిజం తీసుకోవడానికి సిద్ధపడి వచ్చావు, అంతేనా? వెరీ గుడ్. మరి అంతం వరకు నమ్మకంగా స్థానిక సియోను సంఘానికి కట్టుబడి సంఘంలో ఒక పరిచారకులాగా కొనసాగుతావా? అంతం వరకు నమ్మకంగా సియోను సంఘానికి కట్టుబడి పరిచారకురాలుగా సాగుతాను. వెరీ గుడ్. నీ భవిష్యత్తు జీవితం అంతా నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీ చదువుల్లో, నీ ఉద్యోగాల్లో, ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని నామాన్ని మహిమ తీసుకొస్తూ దేవుని గురించి సాక్ష్యం ఇస్తావా? నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ నేను దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ దేవుని నామానికి మహిమ తెస్తూ బతుకుతాను. అంతేగాని నీ ద్వారా ఎప్పటికీ కూడా దేవునికి అవమానం రాకూడదు. మరి సరేనా?
నువ్వు నోరు తెరిచి చెప్పు, నా ద్వారా ఎప్పటికీ దేవుని నామానికి అవమానం తీసుకురానని. నా ద్వారా ఎప్పటికీ దేవుని నామానికి అవమానం తీసుకురాను. సరే, నువ్వు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీ కొరకు మేము ప్రార్థన చేసి బాప్తిజం ఇస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరి నాయన రేష్మ మరి తను చిన్న వయసులో 15 సంవత్సరాల వయసులోనే మరి యేసు ప్రభువారిని తను రక్షకుడిగా అంగీకరించి తన హృదయంలో జరిగిన శిలువ కార్యాన్ని మరి రక్షణ కార్యాన్ని ఈ రోజున బహిరంగముగా సాక్ష్యమిస్తూ బాప్టిజం తీసుకోవడానికి కొరకు ముందుకు వస్తూ వచ్చింది. అందరి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. తను చేసుకున్న తీర్మానాన్ని మీరు స్థిరపరచండి, బలపరచండి ప్రభువా. భవిష్యత్తు జీవితం అంతా కూడా తన ద్వారా దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా నేను జీవిస్తానని, సంఘంలో ఒక మంచి పరిచారకులాగా నేను బ్రతుకుతానని తను సాక్ష్యం ఇస్తూ వచ్చింది. ఆ రీతిగా ఆ బిడ్డను మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. తన భవిష్యత్తు స్టడీస్ విషయంలో, తన భవిష్యత్తు ఉద్యోగము, వివాహ విషయంలో కూడా కావలసిన మీ కృపను తన ఎడల మెండుగా మీరు అనుగ్రహించి ఈ బిడ్డను ప్రభువా భవిష్యత్తులో ఒక మంచి ప్రయోజకురాలుగా, ఒక ఉన్నతమైన స్థితిలో యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా, పనిముట్టుగా నీ బిడ్డను మీరు ఆశీర్వదించి మీ నామాన్ని మహింపరచుకోమని నీ కుమార్తెను మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి రేష్మ తానిచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, మరి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇస్తున్నా. నిత్య జీవము నీకు కావలేనా, నిత్య జీవము నీకు కావలేనా, నిత్య జీవము నీకు కావలేనా, నేడే యేసు నొద్దకు రమ్ము, చేసి మందిరంలో కూర్చోబెట్టండి. నేడే యేసు నొద్దకు రమ్ము. ఒక్క నిమిషం. సరే, మంచిది. ఒక మాట వినండి. దేవుని యొక్క వాక్యంలో యేసు ప్రభు వారు మార్క్స్ వార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఇట్లా అన్నారు. ఏమనంటే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని దేవుని యొక్క వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇంకా ఒకవేళ ఇక్కడ ఎవరైనా మారు మనసు పొందకుండా, రక్షణ పొందుకోకుండా, బాప్టిజం తీసుకోకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. బైబిల్ అంటుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని. రేపు మనది కానే కాదు. తర్వాత చూద్దాంలే పాస్టర్ గారు, ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే, ఇప్పుడు నేను సిద్ధపడలేదు అని వాయిదా వేస్తే ఒకవేళ రేపు మనది కాదు. బాప్టిజంలో సాక్ష్యం ఇవ్వకుండా మన ప్రాణం పోగొట్టుకుంటే నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఒక దేవుని సేవకుడిగా ఎదుగో నేను మిమ్మల్ని బ్రతిమలాడి ప్రేమతో చెప్తున్న మాట, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం. ఆలోచన చేయండి. ప్రభు ఇచ్చిన మాట ప్రకారం, ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఇప్పుడైనా సరే పాస్టర్ గారు నేను కూడా సిద్ధపడ్డానండి, నాకు కూడా బాప్తిజం ఇవ్వండి అని కనుక మీరు అడిగితే, నేను సిద్ధంగా ఉన్నాను బాప్తిజం ఇవ్వడానికి, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, మీరే సిద్ధంగా లేరు. ఆలోచన చేయండి. మీకు 1 నిమిషం టైం ఇస్తాను. ఈ 1 నిమిషంలోపు మీరు ఆలోచన చేసుకుని, పాస్టర్ గారు నేను కూడా సిద్ధపడ్డానండి, నాకు కూడా ఇవ్వండి, ఒకవేళ ఇదే నాకు ఆఖరి రాత్రి అయితే నేను నరకానికి వెళ్ళిపోకుండా నన్ను కాపాడడానికి కొరకే నాకు కూడా బాప్తిజం ఇవ్వండి అని మీరంటే బాప్తిజం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చాయిస్ ఈజ్ యువర్స్. మీరు ఎవరు వచ్చినా సరే నీలోనే మనకి చక్కగా సమృద్ధిగా, నేనున్నాను సిద్ధంగా, సంఘం ఉంది, దేవుడున్నాడు, దూతలు చూస్తున్నారు పైనుంచి, వాళ్ళందరూ ఎంతో సంతోషపడతారట. వాక్య ప్రకారం ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిజం తీసుకుంటుంటే ఇదిగో దూతలు, దేవుడు, పరలోక సైన్యం అంతా కూడా అక్కడి నుంచి చూసి సంతోషపడుతున్నారు. సరే, అయితే మీరెవరు లేకపోయినట్లయితే నేను ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో నేను ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. తండ్రి, మీరు సర్వశక్తిమంతుడు అయిన దేవుడివై, సర్వాధికారం కలిగిన ప్రభువై ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పరిశుద్ధ నివాసం విడిచి మా మధ్యకి వచ్చి మరి నీ బిడ్డలు సహోదరి సరస్వతి, మరి సహోదరి ఆశా ధరణి, సహోదరి సాయి స్వాతి, సహోదరి రేష్మ, వారి నలుగురు విషయంలో ప్రభువా మీరు వారి హృదయ అంతరంగంలో చేసిన ఆ శిలువ కార్యము, రక్షణ కార్యం, ఆత్మ కార్యాన్ని ఈ రోజున బహిరంగముగా దేవుని ఎదుట, దూతల ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట, సేవకుల ఎదుట వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నాయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో
బహిరంగముగా బాప్తిస్మం ఇవ్వడానికి కొరకై మీరు చూపిన మీ కృప ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలయ్యా. ఆ నలుగురు బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభువా. వారు చేసిన తీర్మానం, వారు ఇచ్చిన సాక్ష్యాన్ని మీరు స్థిరపరచండి. భవిష్యత్తులో నాయన నీ నామానికి మహిమ తెచ్చే యోధులుగా, స్థానిక సంఘానికి క్షేమాన్ని తీసుకుని వచ్చేటటువంటి బిడ్డలుగా, సంఘానికి అంటుకట్టబడి పరిచర్య చేసేటటువంటి పరిచారకులుగా మరి నాయన వారి ముందుకు కొనసాగడానికి కొరకే వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ నిలబడిన వారిలో ఇంకా ఎవరైతే ఇంకా బాప్తిస్మం యొక్క అనుభవంలో లేకుండా ఉన్నారో అటు బిడ్డలు కూడా మీరు దర్శించండి అయ్యా. వారితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. వారి మనోనేత్రాలు మీరు వెలిగించండి అయ్యా. వారి కఠినమైన హృదయాన్ని మీరు తీసివేయండి ప్రభువా. మాంసపు హృదయాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. వారి కూడా సమయం ఉండగానే, వారిలో ఊపిరి ఉండగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బహిరంగంగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చేటటువంటి వారిగా బిడ్డలు కూడా మీరు ఆయుక్తపరచమని వేడుకుంటూ ముందున్న కార్యక్రమాన్ని కూడా మీ అధ్యక్షతలో మీరే క్రమంగా మర్యాదగా జరిగించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము సంపూర్ణంగా తగ్గించుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము మనకు సార్వత్రిక సంఘములోని సకల పరిశుద్ధులకు ప్రత్యేకించి ఇప్పుడు బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన నలుగురు సహోదరులకి సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సియోను ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ సందర్భంగా మరి ఈరోజు జరిగిన ఆ యొక్క బాప్తిస్ కార్యక్రమాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నేను మీ దాసరాలు ప్రభా, మరి సరస్వతిని జ్ఞాపం చేసుకోండి. ఈమెని తండ్రి మరి ఈ యొక్క బాప్తిస్మ ఇచ్చి సాక్ష్యంగా మీరు నిలబెట్టుకున్నందుకు మీకు వందనాలు. అంతేకాదు ప్రభా, ఈ బిడ్డను ప్రభా సంఘంలో చేర్చినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఆయన మరి ఈ బిడ్డకి ఏ యొక్క వరాలు మీరు అనుగ్రహించారో ఆ వరాల ప్రకారం ప్రభా ఆ బిడ్డ నడుచుకోవడానికి సహాయం చేయండి. మీ ఆత్మ నింపుదల, మీ పరిశుద్ధమైన జీవితం, వాక్యానుసారమైన జీవితం జీవించడానికి, అంతేకాదు ప్రభా వారి కార్యక్రమాల్లో ఆయన మానకుండా మందిరానికి వచ్చేదిగా కూడా ఈ బిడ్డను బలపరచండి. మీ ఆత్మతో నింపండి, మీ పరిశుద్ధత దయచేయమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క హస్త నిక్షేపణ తండ్రి ఈ బిడ్డ మీద ఉంచుతుండగా ప్రభా సహోదరులుగా మీ ఆత్మతో సంపూర్ణంగా ఈ బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ రోజు నుంచి సహోదరి సరస్వతి ఈ రోజు నుంచి స్థానిక సంఘంలో షారాగా తను పిలువబడుతుంటది. ఏం పేరు? తన పేరు చెప్పండి. షారా. తను ఈ రోజు బాప్టిజం తీసుకున్న కారణంగా హస్త నిక్షేపణ వాగ్దానము, దేవుడు తనకిస్తున్నటువంటి వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. కాబట్టి ఈ వాగ్దానం నువ్వు మర్చిపోకూడదు. దేవుడు నీకు ఏం వాగ్దానం ఇచ్చాడంటే బాప్టిజం ద్వారా నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే అన్ని విషయాలు దేవుడు నీకు జవాబిస్తాడు, సమాధానం ఇస్తానని నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు చేయాల్సిందల్లా నువ్వే. ఇంకా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తా ఉండాలి దేవునికి, సరేనా? మా ఎవరైనా నువ్వు మీద రాసు, ఇవాళ తారీఖేసి హస్త నిక్షేపణ వాగ్దానము అని రాసి తనకి ఇవ్వు. తర్వాత కూర్చోమ్మా, నువ్వు కూర్చో. అని రా త్వరగా అని ఇటు వచ్చేసి చేయబెట్టండి సార్, అందరు చేయబెట్టండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ సమయంలో నీ సన్నిధిలో మోకరించినటువంటి మీ కుమార్తె సహోదరి మరి ప్రభువా మరి ఆశా క్రిస్టినాను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యవన బిడ్డ తన యవన ప్రాయంలో యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించి తన హృదయంలో జరిగిన శిలువ కార్యాన్ని, రక్షణ కార్యాన్ని ఈ రోజున సంఘం ఎదుట బహిరంగముగా బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడానికి కొరకై మీరు చూపిన మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి పునాది ప్రకారముగా అపోస్తలుల కార్యం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారము హస్త నిక్షేపణ కొరకై నీ కుమార్తెను మీ పాదాల దగ్గర తీసుకొచ్చున్నాం. పెద్దలు వారి తల మీద చేతుల నుంచి హస్త నిక్షేపణ చేయగా మీరిచ్చే కృపావరంను అలక్ష్యం చేయొద్దన్నావు. ఈ సమయంలో స్థానిక సియోన్లో ఉన్నటువంటి బాధ్యత కలిగిన సహోదరులు తన తల మీద చేయబెట్టి మరి హస్త నిక్షేపణ ప్రార్థన చేస్తూ ఉండగా నీ కృపావరాలను నీ కుమార్తెకు మెండుగా మీరు అనుగ్రహించండి. ఈ రోజు నుంచి తను ఒంటరిది కాదని,
తన కొరకు ప్రార్థించే ఒక సంఘం ఉందని, మరి సియోను అనే కుటుంబంలో తను కూడా ఒక సభ్యురాలుగా చేర్చబడుతూ వచ్చిందని, మరి ఈ సంఘంలో తనకి తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఉన్నారని తను జ్ఞాపకం పెట్టుకునే బిడ్డగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ కృపావరం అయితే నీ బిడ్డకి ఇచ్చినారో ఆ ప్రకారము స్థానిక సియోనులో ఆ కృపావరము ప్రజ్వలింపజేసే బిడ్డగా, నీ పరిచర్యలో నీ పాత్రగా, పనిముట్టుగా నీ కుమార్తెను మీరు వాడుకుని మీ నామాన్ని మహింపరచుకోమని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి భవిష్యత్తును బిడ్డకిచ్చి స్థానిక సంఘము ద్వారా నీ బిడ్డ ఒక ఉన్నతమైన స్థితిలో నిలవబడి మీ నామాన్ని మహిమ తెచ్చి సంఘానికి క్షేమాన్ని తీసుకుని వచ్చే బిడ్డగా ప్రత్యేకంగా ఈ బిడ్డను మీరు ఆశీర్వదించి అభిషేకించమని బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏం పేరు ఈ అమ్మాయి పేరు? ఆశా క్రిస్టినా. ఈ రోజు నుంచి ఈ అమ్మాయికి ప్రభు హస్తనిక్షేపం ద్వారా ఇచ్చిన వాగ్దానము, ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవిస్తాడని ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనంలో చెప్పబడినటువంటి వాగ్దానమును హస్తనిక్షేపణ ద్వారా మరి హనీకి, ఆశా క్రిస్టినాకి దేవుడిచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానము నీ బ్రతుకు దినములంతా ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉండు. దీని మీద రాసుకో. తర్వాత స్వాతి. ప్రేమగల తండ్రి, కృపా కనికరముల దేవా తండ్రి, ప్రభు వందనాలు నాయన తండ్రి. ఈ దినము ప్రత్యేకంగా తండ్రి నేను పెద్దలందరూ కూడినైనా చేస్తున్న ఈ అక్షరక్షేపణ కార్యక్రమాలైనా జ్ఞాపం చేస్తున్నందుకు వందనాలైనా స్వాతిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. స్వాతి ఈ యొక్క సియోను మందిరంలోనైనా కుటుంబ సభ్యురాలుగా తండ్రినైనా కష్టములను సంతోషములను ప్రతి విషయంలో కూడా సంఘంలో చెప్పుకుంటూ అన్ని విషయాల్లో కూడా కలిసి ప్రతి ఒక్క పనిలో ముందు సాగుతానికి సహాయం చేయండి. అంతేకాకుండా స్వాతి చదువుతున్న చదువుల్లోనూ అలాగే ఉద్యోగంలోనూ ఎక్కడికి వెళ్ళినా సరే నీ యొక్క నామాన్ని చేసే బిడ్డగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. కృపలో జ్ఞాపం చేసుకొని అలాగే తను ప్రత్యేకంగా ఈ యొక్క హస్తనిక్షేపణ కార్యక్రమం యొక్క నలుగురు పెద్దలకి ఇచ్చిన వరాన్ని బట్టి వందనాలు చూస్తాలు చెల్లించుకుంటూ బిడ్డని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటూ ప్రజలు ఆడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ పాప పేరు ఏం పేరు? ఈ అమ్మాయి పేరు సాయి స్వాతి కదా. ఈ రోజు నుంచి ఈ పాప పేరు సలోమి స్వాతి. సలోమి అనే పదానికి అర్థం ఏంటి? ఇట్స్ ఎ హీబ్రూ వర్డ్. సలోమి అంటే షాలోమ్ అనే హీబ్రూ పదంలో నుంచి వచ్చినటువంటి పేరు. సలోమి అనే పదానికి అర్థము సమాధానము అని అర్థం. కాబట్టి తన పేరు ఈ రోజు నుంచి సలోమి స్వాతి. సాయి స్వాతి కాదు, సాయి ఏమైంది చెప్పండి? సలోమి స్వాతి అవుతూ వచ్చింది. ఈ సందర్భముగా ప్రభు తనకిచ్చినటువంటి వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ యు. అమ్మా సలోమి స్వాతి, దేవుడు నీకు తోడున్నాడు. సరేనా? ధైర్యంగా ఉండు, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. రేష్మ. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక రాజ్యం తండ్రి, మహోన్నతమైన దేవ, నీకున్న స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ గొప్ప కనికరాన్ని బట్టి నీ దయ సంకల్పాన్ని బట్టి నాన్న ఈ బిడ్డ ప్రభా మరి బాప్తిసం తీసుకుంటూ సహాయపడుతూ వచ్చారు. ఆ రీతిగా ప్రభా అక్షరనిక్షేపంగా ప్రభా మేము ఆయన మరి సంఘంగా కూడి సంఘం ఎదుట ప్రభా మరి హస్తనిక్షేపం చేస్తుండే కృపించండి, సహాయం చేస్తుండండి ప్రభా. నీ యొక్క బిడ్డని యొక్క నాయన ఆత్మీయ స్థితిలో పెంచండి, సహాయం చేసి మయం పొందడమని సమస్తం నడిపించవలసి వేడుకుంటున్నాం. ఆయన యవనస్తురాలు జ్ఞాపకం చేసుకోండి, అన్ని విషయంలో నీకు పనిశ్రమ వేడుకుంటున్నాం తండ్రి. ఆయన ఆ రీతిగా ఆయన జీవన సంఘం బట్టి సంఘ సావాసంలో ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా మసులుకోవాలో ఆవిడ నేర్పుతురండి. ఆయన వాక్యాన్ని దినదినం బోధిస్తురండి లేఖనాల ద్వారా. ఆ రీతిగా ప్రభావ బిడ్డని జ్ఞాపకం చేసుకుని నడిపించమని హస్తనిక్షేపం చేస్తుండే కృపించరమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాప పేరు ఈ రోజు నుంచి తన పేరు రేష్మా క్రిస్టినా. ఏం పేరు చెప్పండి?
హనీ పేరేంటి? ఆశా క్రిస్టినా. సరస్వతి పేరేంటి? షారా. షారా. మీ ఆయన బాప్టిజం తీసుకుంటే అబ్రహాం అని పెట్టుకోమను. రైట్. తర్వాత స్వాతి, సాయి స్వాతి పేరేంటి? రైట్. ఇప్పుడు రేష్మా క్రిస్టినాకి దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 13వ వచనం. నీ దేవుడునైనా యెహోవానగు నేనే, భయపడకము, నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. అంటే మొత్తం ఇక్కడ రాయలేదు, ఇక్కడ రాసింది చెప్తున్నాను. నీ దేవుడైన యెహోవానగు నేనే నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. కాబట్టి అమ్మా, నీ కుడి చేయి దేవుడు పట్టుకుని నీ భవిష్యత్తు జీవితం అంతా, నీ చదువుల్లో, నీ ఉద్యోగంలో, నీ వివాహంలో దేవుడే నీ కుడి చేయి పట్టుకుని నడిపిస్తానని వాగ్దానం చేశాడు. నువ్వేం చేయాలా? ఏం చేయాలా? చెయ్యి పట్టుకోవాలి, చెయ్యి విడిచిపెట్టకూడదు. దేవుడు నీ చెయ్యి పట్టుకుంటానన్నాడు. నువ్వేం చేయాలా? ఎప్పటి వరకు? చచ్చే వరకు. తెలుగులో చెప్పు. ఎప్పటి వరకు? చచ్చే వరకు. మధ్యలో ఏం చేయకూడదు? ఇంకోటి ఎవడో చేయబట్టుకోవడానికి కోసం ఈ చేయి వదలకూడదు. అర్థమైందా? కాబట్టి జాగ్రత్త. ఈరోజు ప్రార్థన చేసుకునేటప్పుడు ఇది ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయాలి. నేను బాప్టిజం తీసుకున్నప్పుడు నీకు ఖ్యాతిని, మంచి పేరుని తెప్పిస్తానని ఇచ్చాడు వాగ్దానం. రోజు ప్రార్థన చేసి తెప్పించాడా లేదా? అది. కాబట్టి చేయి పట్టుకుంటాడు, పట్టుకోవాలి. నువ్వు చేయి విడిచిపెట్టకూడదు. అంతేనా? ఆయన ఒక్కడిదే పట్టుకో, ఇంకెవరిది పట్టుకోమాక. రైట్, రా. నలుగురి కొరకు మీరు చిన్న ప్రార్థన. నలుగురి కొరకు పవన్గా ప్రార్థన. ప్రేంగల తండ్రి, కృపగల నాయన, నీ పాదములకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన, ఇంతవరకు మమ్మల్ని మేలుకై జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయం నుంచి ఇంతవరకు మేలుకై జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ప్రభా. ఉదయం నాయన మేడగదిని ప్రభా మీకు ప్రతిష్ఠించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అంతేకాకుండా ప్రభా, నలుగురు బిడ్డల మేలుకై జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. సారాని అయ్యా నాయన